ఫ్రెండ్స్ మీరు ఇలాంటి బోనాల ఫెస్టివల్ సోషల్ మీడియా పొలిటికల్ బ్యానర్స్ని చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా డిజైన్ తీసి ఇచ్చాను ఫ్రెండ్స్. వితౌట్ డిజైన్తో కూడా ఇచ్చాను. మీరు చాలా సింపుల్గా మీ ఫోటో పెట్టుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూసారు కదా, ఇక్కడ నేను చాలా అంటే చాలా నీట్గా అయితే మీరు 3 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ కానీ చాలా మంది కూడా యూజ్ చేసుకునే విధంగా అయితే నేను బోనాల ఫెస్టివల్ అయితే ఎడిట్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అన్ని డిజైన్స్ అయితే నాకు కింద నా వెబ్సైట్లో ఉంటాయి. కింద మీకు ఆల్ మెటీరియల్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా మనం ఈ డిజైన్ అయితే మనం ఈ ఫ్లెక్సీని ఎడిట్ చేసుకోవాలంటే మన దగ్గర 2 యాప్స్ ఉండాలి. ఒకటి పిక్సార్ట్ అండ్ ఒకటి పిక్సెల్ ల్యాబ్. ఎందుకంటే మనం పిక్సార్ట్ అయితే మనం ఫోటోని దాంట్లో యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మనకు పిక్సెల్ ల్యాబ్ అయితే మనం టెలి ఎడిటింగ్ కోసం అయితే యూజ్ చేస్తాం. ఓకేనా, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫోటో అయితే మనం ఆ డిజైన్లో అయితే ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ చూపిస్తాను చూడండి. సింపుల్గా అయితే మీరు బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, పిక్సార్ట్ ఓపెన్ చేసుకుని అయితే మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. సింపుల్గా ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని దాంట్లో మనం ఫోటో అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్కి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను. మీరైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలంటే చాలా సింపుల్. మనం సైడ్కి కొంచెం స్క్రోల్ చేయండి. ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీరు పెట్టాల్సిన ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి అయితే నేను పవన్ కళ్యాణ్ సార్ ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఇలా కింద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చాలా సింపుల్. సైడ్కి కొంచెం స్క్రోల్ చేయండి. కట్అవుట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం పర్సన్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా పర్సన్ సెలెక్ట్ అయిపోతాడు. మనం సింపుల్గా రైట్ క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ కూడా ఎరేజ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓన్లీ మనకి ఇక్కడ చూసారు కదా, మనం ఓన్లీ మనకు ఫోటో కోసమే ఇలా మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకొని ఈ విధంగా కింద అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మనం దీంట్లో మనం పిక్సార్ట్లో తెలుగు టైపింగ్ రాదు. ఓకేనా, తెలుగు టైపింగ్ కోసం అయితే సింపుల్, చాలా సింపుల్. మనం దీంట్లో ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మనకు గూగుల్ ఇండికో తెలుగు కీబోర్డ్ ఉన్న ఫ్రెండ్స్. ఆ కీబోర్డ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూసారు కదా, ఈ కీబోర్డ్ని కూడా ఇస్తాను. ఈ కీబోర్డ్ని మరి సింపుల్గా అయితే మీరు డిఫాల్ట్గా అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కానీ ఈ కీబోర్డ్ అయితే మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మాత్రం ఇక్కడ గూగుల్ ఇండికో కీబోర్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే చాలా సింపుల్. ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకోవాలి. పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి. పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకొని చాలా సింపుల్. మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా మనకు అది ఉన్న ఒరిజినల్ సైజ్లో మాత్రం ఆ ఫోటో యాడ్ అయిపోతుంది. మనకు ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ న్యూ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకు టెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. చాలా సింపుల్. కింద మనకు ఇక్కడ ఏబీసీ అండ్ తెలుగులో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కాని సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకు తెలుగు సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే మనకు ఫస్ట్ శ్రీ, ఓకేనా, శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరైతే మనకు చాలా సింపుల్గా మీరు తెలుగులో కొట్టేసుకుంటే మాత్రం సింపుల్గా మనకు ఇంగ్లీష్లో కొట్టుకుంటే మాత్రం మనకు తెలుగులో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసారు కదా మనకు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా, చాలా సింపుల్. మీరు స్పెల్లింగ్ కరెక్ట్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు చాలా నీట్గా అయితే వస్తుంది. ఓకేనా, పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఓకే, మనకు ఓకే మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు సింపుల్గా మనకు కొంచెం ఈ విధంగా అటు ఇటు డ్రాగ్ చేసుకొని ఇలా కింద మాత్రం ఈ నేమ్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కానీ ఇక్కడ మనకు ఫాంట్ అనేది కొంచెం చాలా గలీజ్గా ఉంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఫాంట్ నచ్చలేదు నాకు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు రామభద్ర అనే టెక్స్ట్ కూడా నాకు కింద డిస్క్రిప్షన్లో పెట్టారు ఫ్రెండ్స్. ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్లోకి అయితే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్. నేను ప్రీవియస్ వీడియో చూసే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ మీద క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ సైడ్కి కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మాత్రం ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు మనకు ఫాంట్ మీద క్లిక్ చేసుకొని మనకు మై ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చాలా ఉంటాయి. శ్యామల అని రామభద్ర సెలెక్ట్ చేస్తున్న ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంటుంది ఫోటో. ఓకేనా, చూసారు కదా, మనకు ఇదే విధంగా అయితే సింపుల్గా మీ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీకున్న అర్హత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఈ విధంగా యాడ్ చేసుకొని మనకు పైన సేవ్ మీద క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది మీ గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా నేను ఒక 5-6 డిజైన్స్ ఇచ్చాను. సింపుల్గా ఆ డిజైన్స్ మొత్తం అయితే మీరు కావాల్సిన విధంగా అయితే మీరు సింపుల్గా ఎడిట్ చేసుకొని మీకు ఇష్టమున్న సోషల్ మీడియా పొలిటికల్ అయితే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఎలాంటి డిజైన్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా కూడా నాకు కొంచెం కామెంట్స్ చేయండి. డైరెక్ట్గా మీకైతే బ్యాక్గ్రౌండ్స్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా.